డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే గుడ్ న్యూస్. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కి అంతా సిద్ధం. ఇక మిగిలింది ఆ ఒక్క అడిగే. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి సినిమానే స్పిరిట్. స్పిరిట్ కోసం ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే దానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. సో అయితే ప్రీవియస్గా కల్కి 2898 ఏడీ తోటి మంచి సక్సెస్ అందుకొని దాని తర్వాత ఇప్పుడు వరుస సినిమాలతోటి బిజీగా ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్ గారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రాజాసాబ్, అదేవిధంగా ఫౌజీ అండ్ దాని తర్వాత ఇప్పుడు స్పిరిట్లో కూడా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ దాని తర్వాత అటు సలార్ 2 ఉంది, కల్కి 2 కూడా ఉంది. అండ్ దాంతో మళ్ళీ లోకేష్ కనగరాజ్ తోటి ఒక సినిమా అనుకుంటున్నారు. అండ్ మళ్ళీ ప్రశాంత్ వర్మ గారితో ఒక రాక్షసుడిగా అనేది ఒక సినిమా ఉంది. సో అది కూడా అనుకుంటున్నారు. సో కంప్లీట్గా సినిమాలు మొత్తం కూడా వరుసగా అంటే బ్యాక్ టు బ్యాక్ కూడా ఆయన చేస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, ఎలాంటి గ్యాప్ లేకుండా అనంటే రీసెంట్గా ఒక యాడ్ కంపెనీ ఏదైతే ఉందో ప్రభాస్ గారికి ఆల్మోస్ట్ ఒక 2 to 3 డేస్, అది కూడా హాఫ్ డే డేట్స్ ఇస్తే ఆ 2-3 రోజులకు గాను 25 కోట్ల వరకు కూడా ఆయనకు రెమ్యునరేషన్ ఇస్తానన్నారట. కేవలం ఆ యాడ్ షూట్లో పాల్గొంటే, అది కూడా ఒక హాఫ్ డే, ఆల్మోస్ట్ 2 to 3 డేస్. అలాంటి ఆఫర్ని కూడా రిజెక్ట్ చేసి ఆయన వరుస సినిమాలు ఏవైతున్నాయో ఆ షూటింగ్లలో ఇప్పుడు రెగ్యులర్గా పాల్గొంటున్నారట, సున్నితంగా రిజెక్ట్ చేసి. సో దాంట్లోనే అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఆయన ఏ రేంజ్లో ఆయన సినిమాల్ని చాలా తొందరగా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు. సో అయితే ఇప్పుడు స్పిరిట్ సినిమా మీదనే అందరి కళ్ళు ఉన్నాయి. ఎందుకు అనంటే తెలుసు మనందరికీ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ స్టైల్ అలాంటిది. అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ సేమ్ యానిమల్ తోటి ఒక ఇండియా వైడ్గా సో ఆయన వైపు తిరిగి చూసేలా చూశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. సో ఆయన హీరోని క్యారెక్టరేషన్ ఎలివేట్ చేసే విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది కూడా అందరికి తెలిసిందే. అందుకనే సందీప్ రెడ్డి గారి డైరెక్షన్లో ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది అని కూడా ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ దట్టు అది కూడా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. స్టిల్ ఇంతవరకు కూడా ప్రభాస్ గారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసినటువంటిది ఆయన హిస్టరీలో ఎక్కడా లేదు ఇంతవరకు కూడా. మరి అలాంటి ఒక డైరెక్టర్, అలాంటి ఒక మాస్ డైరెక్టర్ అంటే ఇంతవరకు కూడా ప్రభాస్ గారు మాస్, క్లాసు, రాయల్ లుక్స్ అన్నీ చేశారు. బట్ ఎక్సెప్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తప్పితే. అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా నార్మల్ డైరెక్టర్ ఎవరన్నా వేరే డైరెక్టర్ షూట్ చేస్తే అది వేరు. బట్ సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్ట్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఇంపాక్ట్, అది చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అయితే దీనికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. అదే స్పిరిట్కి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా మెక్సికోలో కంప్లీట్ అయిపోయినాయి. సో మెక్సికోలో కంప్లీట్ అయిన తర్వాత జూన్లో ఈ సినిమాని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని కూడా టీం మొత్తం కూడా భావిస్తుందట. సో దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రభాస్ గారికి సందీప్ రెడ్డి వంగ గారు పెట్టినటువంటి కండిషన్స్ కూడా అందరికీ తెలిసిందే. అండ్ ఆయన సినిమాలో అంటే స్పిరిట్ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు వేరే ఏ సినిమాలో కానీ ఎక్కడా కానీ ఆయన వేరే యాక్ట్ చేయకూడదు అనే ఒక చిన్న కండిషన్ అయితే పెట్టినట్లయితే సమాచారం. ఎందుకు అనంటే బికాజ్ ఆఫ్ ఆ లుక్ అలా ఉంటుంది ప్రభాస్ గారిది. సో దాంట్లో ఆయన లుక్ని ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేయాలి కాబట్టి, సో వేరే బయట వేరే సినిమాలలో కానీ వేరే ఈవెంట్లలో కానీ అది లుక్ రివీల్ చేస్తే కొంచెం స్పాయిలర్ అవుతుంది కాబట్టి, సో వేరే సినిమాలు ఏవైతే, బట్ ఇది లేట్ అయినా కానీ, స్పిరిట్ లేట్ అయినా కానీ అటు రాజాసాబ్, ఫౌజీ ఈ రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాతనే షూటింగ్ పర్పస్లో దాని తర్వాత స్పిరిట్లో అడుగుపెట్టే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అది కంప్లీట్గా మెక్సికోలో కంప్లీట్ అయినాయి. ఇప్పుడు జూన్లో ప్రభాస్ గారితో రెగ్యులర్ షూటింగ్లు పాల్గొంటారు అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఇదే వార్త విన్నటువంటి ఫ్యాన్స్ కానీ లేకపోతే ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా స్పిరిట్కి అంతా సిద్ధం అనే క్యాప్షన్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా అంటే చాలా ఖుషి అవుతున్నారు. అండ్ చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారి సినిమా వచ్చి ఆల్మోస్ట్ కొన్ని అంటే కల్కి తర్వాత మళ్ళీ రాజాసాబ్ వస్తుందన్నారు, సమ్మర్లో వస్తుందన్నారు. బట్ అది కొంచెం సీజీ వర్క్స్, విఎఫ్ఎక్స్ అవన్నీ ఉండడం వల్ల సో అవి కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. కాబట్టి ఇక అట్లీస్ట్ స్పిరిట్ అన్న స్టార్ట్ చేస్తారా అనే ఆలోచనలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే రాజాసాబ్ బట్ ఫౌజీ ఆల్మోస్ట్ అంటే ఒక 20% వరకు షూట్ పర్పస్ అయితే ఉంది. అది కూడా వేరే కాంబినేషన్స్ తోటి. ప్రభాస్ గారిది కంప్లీట్గా షూట్ పార్ట్ పూర్తయింది. బట్ విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇంపాక్ట్ కోసమే సో అది వర్క్ జరుగుతుంది. బట్ ప్రభాస్ గారి పార్ట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. బట్ ఒక 1 to 2 సాంగ్స్ ఒకటి పెండింగ్లోనే అని కూడా రీసెంట్గా మారుతి గారు అయితే చెప్పుకొచ్చారు. ఇక ఫౌజీ కూడా వరుసగా షూట్ చేస్తూనే ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఉన్న
వార్తలు కూడా వస్తున్నాయి. ఫౌజీ నుంచి మాత్రం ఎలాంటి లుక్ కానీ ఎలాంటి క్యారెక్టర్ ఎలాంటిది కూడా అది కూడా బయటికి రాలేదు. బట్ అదొక మిలిటరీ అని అయితే వస్తుంది. బట్ అది అఫీషియల్గా అయితే తెలీదు. కానీ ఇక్కడ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్నే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. ఎందుకు అనంటే ఆ కటౌట్కి అంటే ప్రభాస్ గారిని చాలామంది అంత హైటు పర్సనాలిటీ అలాంటి కటౌట్కి ఇంతవరకు ఒక పోలీస్ స్టోరీ రాయలేదు అనంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బికాజ్ ఆయన డెస్టినీలో లేదంటే అది సందీప్ రెడ్డి గారే డైరెక్ట్ చేయాలని ఉందా ఏందో తెలియదు. కానీ ఇంతవరకు ఆయన పోలీస్ గెటప్ వేసిన చరిత్ర ఎప్పుడూ లేదు. బట్ ఫస్ట్ టైం అది కూడా ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గెటప్ అట. సో మరి ఇదే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఫ్యాన్స్ అందరికీ కూడా. సో మరి ఆయన ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేస్తారు, సో మరి ఆ స్టోరీ ఏంటి, అండ్ అఫీషియల్గా మరి జూన్లో అయితే స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. షూట్ స్టార్ట్ అయినాక సీజీ వర్క్స్ విఎఫ్ఎక్స్ లాంటివి మాత్రం డెఫినెట్గా ఎక్కువ లేవు. కానీ రా షూటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రా ఫుటేజ్ చాలా తొందరగా మాత్రం స్పిరిట్ ఆడియన్స్ ముందుకు రావడంలో అతిశయోక్తి అయితే లేదు. సో చూడాలి మరి ప్రభాస్ గారిది ఆ లుక్ బేసిక్గా షూట్లో మనక పాల్గొంటే ఎక్కడో కాడ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో. మరి అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. బట్ చాలామందికి ఎగ్జైటింగ్గా ఉన్నది ఏంటంటే ఎన్ని సినిమాలు ఉన్నా సందీప్ రెడ్డి గారు ప్రభాస్ గారిని ఎలా డైరెక్ట్ చేస్తారో ఆయన్ని ఎలా ఎలివేట్ చేస్తారనే దాని మీదనే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేసి చెప్పండి.